యువతకు ఉద్యోగాలు అయితే కావాలి, ఎటువంటి రిక్రూట్మెంట్ లేకుండా. ఇంకోటి పని భారం 8 గంటలు ఉంటే 10-12 గంటలు పని భారం చేయాల్సిందే. వారానికి ఒక్కరోజు వీక్లీ ఆఫ్ వస్తే ఆ వీక్లీ ఆఫ్ లో కూడా మీరు డ్యూటీ చేయాల్సిందే. ఒక 1000 రూపాయలు తీసుకొని డ్యూటీ చేయాలి. ఎవరైనా చనిపోతే కూడా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వరు. ఇటువంటి ఇంత హరాస్మెంట్ ఉన్నాయి. మాకైతే నరకం అనుభవిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో రావడానికి కారణము ఒక ముఖ్యమైన ప్రధానమైన 5 డిమాండ్లు. ఒకటి, గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఒకటి, యూనియన్లు పునరుద్ధరిస్తాం. ఒకటి, పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా అన్ని క్లియర్ చేస్తామన్నారు. మరియు ఎలక్ట్రిక్ బండ్లు ప్రైవేట్ వెహికల్స్ ఆర్టీసీలో ప్రవేశపెట్టి ఎటువంటి రిక్రూట్మెంట్ లేకుండా ఇన్ఎక్స్పీరియన్స్ డ్రైవర్లతో బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. అంటే మాకు ఈ ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకుండా చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ మరి యువతకు ఉద్యోగాలు అయితే కావాలి, ఎటువంటి రిక్రూట్మెంట్ లేకుండా ఈ ప్రైవేట్ వాళ్ళతో మాకు ఇట్లా ఇబ్బంది పెడతాం. ఇంకోటి పని భారం 8 గంటలు ఉంటే 10-12 గంటలు పని భారం చేయాల్సిందే. వారానికి ఒక్కరోజు వీక్లీ ఆఫ్ వస్తే ఆ వీక్లీ ఆఫ్లో కూడా మీరు డ్యూటీ చేయాల్సిందే. ఒక 1000 రూపాయలు తీసుకొని డ్యూటీ చేయాలి. అటువంటి ఎవరైనా చనిపోతే కూడా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వరు. ఒకవేళ చనిపోయిన డుమా కొట్టినా కానీ నెక్స్ట్ డే వస్తే అది యాబ్సెంట్ పెట్టి ఛార్జ్ షీట్ ఇవ్వడము, ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడము, ఇటువంటిది. మళ్ళీ మహాలక్ష్మి పథకం పెట్టినారు, సరే అది వాళ్ళ గురించి పెట్టుకున్నారు, వాళ్ళు అధికారంలో రావడానికి పెట్టుకున్నారు. కానీ ఈ మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఫ్రీ పెట్టి మాకు డబ్బులు తీసుకురండి, కలెక్షన్ తీసుకురండి అని చిన్న మామూలు వేధింపులు కావు. ఇటువంటి ఇంత హరాస్మెంట్లు ఉన్నాయి. మాకైతే నరకం అనుభవిస్తున్నాం. కానీ మేము ప్రధానమైన 4 డిమాండ్లు, యూనియన్లు ఒకటి, విలీనం ఒకటి, రిక్రూట్మెంట్ ఒకటి, ప్రైవేటైజాన్ని ఆపడం ఒకటి, ఈ 4 డిమాండ్లైనా పరిష్కరిస్తే మేము సంతోషపడతాం. మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. మాకైతే ఏదో మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో, ప్రభుత్వం మీరు గద్దె ఎక్కకముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. మమ్మల్ని గెలిపియండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము, యూనియన్లను రీఆర్గనైజేషన్ చేస్తాం, మీకున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది. 2 దఫాలుగా సమ్మెకు నోటీసులు కూడా ఇచ్చినాం. 2025లో ఇచ్చినప్పుడేమో ఒక 4 నెలలు మాకు టైం ఇవ్వండి, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడే కదా కొంచెం 4 నెలలు 4 నెలలు పోయింది, 8 నెలలు అయింది. మళ్ళీ రెండోసారి కూడా సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులు అయింది. ఇప్పటికీ స్పందన లేదు. నిన్న సాయంత్రం పిలిచి చర్చలకు పిలిచి అది కూడా మళ్ళీ మాకు ఒక 4 వారాలు టైం ఇవ్వనని అన్నారు. అసలు సమస్య చర్చల ద్వారా సమస్యలు ఎంత పెద్ద సమస్యలైనా పరిష్కారం అవుతాయి. కానీ మీరు చర్చలకు విలువకుండా మళ్ళీ 4 అంటే మీరు కాలయాపన చేస్తున్నారు. మా ఆర్టీసీ కార్మికుల సమస్యలు మేమేం గొంతెమ్మ కోరికలు కోరతలేదు. మాది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇంకొకటి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ కావాలి, ఈ ప్రైవేట్ వెహికల్స్ను ఆర్టీసీ తీసుకొని ఆర్టీసీ కార్మికుల చేత నడిపించాలి. మాకు పిఆర్సీలు 2 పెండింగ్ ఉన్నాయి, 2017 ఏరియర్స్ ఉన్నాయి. వీటి మీద మేము డిమాండ్. ఇంకోటి పని భారం కూడా బాగా పెరిగింది మహాలక్ష్మి వచ్చిన తర్వాత. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఈ సమ్మెను మా డిమాండ్లు నెరవేర్చి ఈ సమ్మెను విరమించే విధంగా చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మా ఆర్టీసీ కార్మికుల తరఫున, జేఏసీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే మా కడుపు గాలి మేము ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము, ఈ సమ్మెలకు పోతున్నాము. ఇంతకు ముందున్న గవర్నమెంట్లో ఆర్టీసీలో 8%, 9% ప్రైవేట్ హైర్ బస్సులు తెచ్చేవాళ్ళు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంటు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ఒక్కొక్క డిపోలో 70-80 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు అంటే మాకు ఇష్టమే, కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులకు ఏదైతే ప్రైవేట్ సంస్థకి ఇస్తున్నారో రాయితీ, అదే గవర్నమెంట్ కొని మాకు ఇస్తే మేము దాన్ని ఈఎం మాకు రాయితీ ఇస్తే మేము నెల ఈఎం కట్టి ఆ యొక్క ప్రైవేటు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సుల మీద మా ఆర్టీసీ కార్మికులు, మా ఆర్టీసీ కండక్టర్లు, మా ఆర్టీసీ మెకానికులు, సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్స్ అందరూ దాని మీద ఒక్క బస్సుకు వచ్చి 5 పాయింట్ చిల్లర ర్యాష్ స్టాప్ నార్మ్స్ ఉంటుంది. దాన్ని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్, ఆనాడు మేము కేసీఆర్ గవర్నమెంట్లో 55 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ ఆర్టీసీని నెక్స్ట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక్క అనా పైసా బాకీ లేకుండా అన్నీ తీరుస్తాము, డిఏలు కానీ, పే స్కేల్ కానీ, యూనిఫాములు కానీ, గవర్నమెంట్లో విలీనం కానీ, కొత్త బస్సులు కొనడం కానీ, కొత్త రిక్రూట్మెంట్ చేయడం కానీ మేము చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కినందుకే మేము కడుపు గాలి ఇప్పుడు ఈ సమ్మెకు దిగడం జరిగింది. ఇంకోటి ప్రజలకు అసౌకర్యం అంటే కలిగిస్తున్నారంటే అది గవర్నమెంటే కలిగిస్తుంది, ఆర్టీసీ కార్మికులు కలిగిస్తలేరు.
ఆర్టీసీ కార్మికులు ముందుగానే మీటింగులు పెట్టి జీపు జాతా కార్యక్రమం ద్వారా ప్రజలని జాగృత పరిచినాము. ప్రజలు గమనించాలి, ఆర్టీసీ కార్మికులు మా యొక్క జీతభత్యాల కోసం కాకుండా ఆర్టీసీని కాపాడుకుంటే, ఆర్టీసీ ఉంటేనే మెరుగైన రవాణా సౌకర్యము ప్రజలకు అందిస్తాము. ఆర్టీసీ సంస్థ ఉంటేనే మనకు రాయితీలు ఉంటాయి, బస్ పాసులు ఉంటాయి, వికలాంగులకు పాసులు కానీ, ఫ్రీడమ్ ఫైటర్ పాసులు కానీ, బ్లైండ్ వాళ్ళకు పాసులు కానీ ఆర్టీసీ ఇస్తుంది. అదే ప్రైవేట్ అయితే ఇవన్నీ పాసులు ఇవ్వదు. మీరు గమనించాలి, ఆర్టీసీ సంస్థని, ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజలు కూడా ఆర్టీసీని రక్షించుకోవాలని కోరుకుంటున్నాం. ఏంటి మేడం, ప్రజలందరూ ఇబ్బంది పెడుతున్నారు కదా, మీ సమ్మెజోకి దాదాపు ఊరివే వాళ్ళు, అర్జెంట్ ఉన్న వాళ్ళు, ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ప్రజలంతా. ఇది ఆర్టీసీ అనేది ఒక సర్వీసు, సరే లాభదాయకం తర్వాత విషయం, కానీ సర్వీస్ కదా. మీరు సమ్మెలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతలేదా? వాళ్ళకంటే ఇప్పుడు నెల రోజుల ముందే 41 days అవుతుందండి మేము సమ్మర్ నోటీస్ ఇచ్చి. దానికి గవర్నమెంట్ ఏమాత్రము రెస్పాన్స్ లేకుండా ఏదో తూతూ మంత్రంగా రాత్రి సాయంత్రము 5 గంటలకు కమిటీ చేసినామని చర్చలకు రమ్మని పిలిచింది మా జేఏసీ నాయకులను. వాళ్ళు కూడా 10 గంటల దాకా 11 గంటల దాకా ఆడుండి సరే సమస్య పరిష్కరిస్తారేమో అని చూశారు. కానీ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు సమస్య పరిష్కారం చేయడానికి. ఎందుకంటే ఈ ఆర్టీసీని ప్రైవేట్ చేయాలి, ప్రైవేట్ చేస్తే ఈ ప్రజల మీద భారం మోపొచ్చు, డైరెక్ట్ ఆర్టీసీ ఉంటే ఏమి చెయ్యనికి రాదు అని చూస్తున్నారు. అన్ని ఈవీ బస్సులు జేబీఎం వాళ్ళకి ఉపయోగపి ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ చేయాలని గవర్నమెంట్ చూస్తున్నది. అది మా ఆర్టీసీ అధికారులు కూడా 3 సార్లు లేబర్ కమిషనరు చర్చలకు పిలిచింది, ఒక్కరోజు కూడా అటెండ్ కాలే. ఇప్పుడు మాత్రం మెసేజ్లు ఇస్తున్నారు, మీరు రండి గవర్నమెంట్ పరిష్కారం చేస్తుంది, మీరు రండి. అదేదో 40 days నుండి మీరు సమస్యల గురించి ఇట్లా స్ట్రైక్లకు పోవద్దని మెసేజ్ ఎందుకు ఇవ్వలేదు సార్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు రండి డ్యూటీలకు రండి అంటే ఇక ప్రజలకు అసౌకర్యం ఎట్లయినా కలుగుతుంది. దానికి ప్రజలకు క్షమాపణ చెప్తున్నాము. ఎందుకంటే మేము చేసే స్ట్రైకు మీ గురించి ఎందుకంటే ఈ ఆర్టీసీ సంస్థ ఉండాలి అంటే మేము ఖచ్చితంగా స్ట్రైక్ చేయాలి. మేము స్ట్రైక్ చేయకుంటే ప్రైవేట్ అవుతుంది. ప్రైవేట్ అయిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఎవరికి భారం పడేది? మళ్ళీ మనకే, ప్రయాణికులకే, ప్రజలకే. అందుకోసమని గవర్నమెంట్లో విలీనం చేసామనుకోండి, అది ఎంత ఎటు పోయినా కూడా ఎవరికి ఉపయోగపినా కూడా గవర్నమెంటే భరిస్తుంది. అందుకోసమని మేము గవర్నమెంట్లో విలీనం చేయమని అంటున్నాము. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత మీ ఎంప్లాయీస్కి ఏమైనా ప్రెషర్ పెరిగిందా? అంటే మీరు బాగా కష్టపడడంలో ఇంకెక్కువ కష్టపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందా? దానికి ఏమైనా ఎక్కువ రెమ్యునరేషన్ కానీ మీ జీతంలో కొంత అలవెన్సెస్ కానీ పెరిగినాయి? ఏం పెరగలేదు సార్, తప్పకుండా మాకు చాలా ప్రెజర్ పెరిగింది. అయినా కూడా మేము ఆర్టీసీకి వస్తున్నారు కదా అని తీసుకొని దానికి తగ్గట్టు మేము ప్రయాణికులను తీసుకొని ఎక్కడ పడితే అక్కడ దించుతున్నాము, ఎక్కించుకుంటున్నాము. ఏవో చిన్న ఘటనలు తప్ప అందరికీ సర్వీసు మంచిగా చేస్తున్నాం సార్ లేడీస్కి. ఇక దానికి మా మీదనంటే చాలా ప్రెజర్ పడిగింది. మీకు ఏమైనా అలవెన్సెస్ కానీ ఎక్స్ట్రా కానీ మీ శాలరీలో ఈ స్కీమ్ వచ్చిన తర్వాత అంటే దాదాపు 10,000 కోట్లు మహిళలకు సేవ్ అయినాయి మహాలక్ష్మి పథకం ద్వారా అని గవర్నమెంట్ చెప్తోంది. మళ్ళీ 10,000 కోట్లు కార్పొరేషన్కి వచ్చినాయా, ఆర్టీసీకి వచ్చినాయా? మీ ఎంప్లాయీస్కి ఏమైనా షేర్ చేసారా? ఏం లేవు సార్, మాకు ఓన్లీ కష్టం మాత్రమే చేపించుకుంటున్నారు. 1 రూపాయి కూడా పెంచలేదు. అప్పుడు ఇచ్చిన ఐఆర్ను కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో ఇచ్చిన ఐఆర్ను అది పేస్కేల్గా చేసి ఇచ్చారు అంతే. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి 2 పిఆర్సీలు రావాలి, అవి ఇస్తలేరు. కనీసం పెరిగిందని ఇప్పుడైతే మరీ ఘోరం. మా ఒక్కొక్క డిపోలలో మైనస్ కండక్టర్లు ఉంటున్నారు. దానివల్ల మాకు ఇచ్చే లీవులు కూడా ఇస్తలేరు. 1 రూపాయి కూడా ఎక్స్ట్రా జీతం లేదు, ఏమి లేదు, వచ్చేది ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు 44% ఇచ్చిన గదొక్క పే స్కేల్, దాని తప్ప ఇంకా పెరిగింది ఏం లేదు. ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా పెరగలేదు సార్ మాకు.